సిపిఐ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉన్నారు. హలో మేడం, మాట్లాడదాం. చెప్పండి మేడం, చెప్పండి. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం మోడీ ప్రభుత్వం కానీ కొంతవరకు పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించుకోమని చెప్తుంది. బట్ మీరు ఈ నిరసనలు చేపడతా ఉన్నారు, ఎందుకు? ఈ రోజు మామూలుగా చెప్పాలంటే బడా బాబులకు ఎలాంటి గింత కూడా వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు. ఇది మొత్తం రేట్లు పెరగడం వల్ల సామాన్య ప్రజల మీదనే భారం పడతా ఉంది. ₹1 పెరిగిందంటే ట్యాక్సులు పెరుగుతా ఉన్నాయి, పని దొరకట్లేదు, ఈ రోజు తినడానికి కూడా తిండి దొరకలేదు. ఇప్పుడు ఇంకొకటి రేషన్ షాప్లో కూడా సరైన రేషన్ కూడా సరిగా అందుబాటులో లేదు. ఈ రేట్లు పెరగడం వల్ల మరింత భారం పడుతుంది, సామాన్యమైన ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ రోజు ఆటోలు నడుపుకోవాలన్న నిత్యావసర వస్తువులు మీద పడతా ఉంది. ఈ రోజు మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే మేడం, ఇక్కడ కొన్ని వార్తలు వినిపిస్తా ఉన్నాయి. నిన్న కూడా మనకి తెలంగాణ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు రామచంద్రరావు గారు మెట్రోలో పయనించడం జరిగింది. ఇదే విధంగా పొదుపు చేయమని చెప్పి చెప్తా ఉన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకి వీలుంటే స్విచ్ అవ్వమని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈవేళ చూడొచ్చు, ఈ రోజు ఎలక్షన్, ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు మనకు పెట్రోల్ డీజిల్ ఎలాంటి కొరత లేదు. మీరెవరూ కూడా భయపడొద్దు, అవసరం లేదు. మీరు ఏ రకంగా ఆందోళన పడవద్దు, అన్ని సమకూర్చంగా మనకు అందరికీ కూడా అందుబాటులో ఉంటదంట అని చెప్పిన వాళ్ళు ఈ రోజు ఇదే బంగారం కొనొద్దు, పెట్రోల్ డీజిల్ కూడా తక్కువ వాడాలంటే అనేది దేనికి సంకేతం ఇస్తా ఉన్నారు? ఈ రోజు ఎలక్ట్రిక్ వాహనాలు వాడమంట అని చెప్తా ఉన్నారు. అంటే నువ్వు అదే విధంగా నువ్వు చేసావా? అదే విధంగా నువ్వు ఎక్కడికంటే అక్కడికి ఫ్లైట్లో తిరుగుతా ఉన్నావు. ఇక్కడ నువ్వు రోజు వేసుకునే కోట్లు కూడా విపరీతమైన ఖరీదుగా అయ్యి ఉన్నాయి. కానీ ఈ మామూలు పేద ప్రజలు బతకాలంటే కనీసం బతకడానికి కూడా ఈ రోజు పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల వాళ్ళు పని చేసుకోలేకపోతారు. నిరుద్యోగ సమస్య ఏర్పడ్డది. ఈ రోజు పనిది కూడా దొరకడం లేదు. ఈ రకంగా పెంచుకుంటే పోతే సామాన్య ప్రజలను అడ్డు విరిగే పరిస్థితిలో ఉన్నది ఈరోజు. కాబట్టి నిత్యావసర వస్తువులకు ధరలు తగ్గించాలి. గ్యాస్ పెట్రోల్ తగ్గడం వల్ల కూడా సామాన్య ప్రజల మీద కూడా భారం పడకుండా ఉంటుంది. సో ఇది పూర్తిగా ఏమిటంటే సర్వసాధారణమైనటువంటి ప్రజల మీద పడేటటువంటి భారాన్ని తగ్గించడం కోసం మాత్రమే ఈ నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎలా చెప్తారో అలాగా వినియోగాలు తగ్గించమని చెప్పేసి, ఇలా చేస్తే రాజకీయ నాయకులు వాళ్ళ వినియోగాలు వాళ్ళ అవసరాలు తగ్గించుకుంటున్నారని చెప్పేసి కూడా సిపిఐ కార్యకర్తలు అయితే తెలియజేస్తా ఉన్నారు.